చింతపండుని నానబెట్టుకొని గుజ్జు తీసుకొని ఒక కడాయిలో నూనె వేడెక్కాక ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఇంగువ, మళ్ళీ పల్లీలు, పసుపు, ఎండుమిర్చి ఇవన్నీ కూడా కలర్ చేంజ్ అయ్యే వరకు వేగనియాలండి. తర్వాత కరివేపాకు కాడలతోటి వేయాలండి. కాడలతో వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది. గుజ్జులో మరిగేటప్పుడు చాలా టేస్ట్గా ఉంటుంది. మరిగేటప్పుడు ఉప్పు, బెల్లం, నూనె పొడి, కాస్త నూనె వేసి మరగనివ్వాలి. తర్వాత పక్కన మళ్ళీ వేరే కడాయిలో తాలింపు ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, కరివేపాకు, మిర్చి అవన్నీ తాలింపు సపరేట్ పెట్టుకొని చల్లార్చిన అన్నంలో చింతపండు గుజ్జు మరియు ఈ తాలింపు అంతా వేసి కలుపుకోవాలండి. తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చాలా రుచిగా ఉంటుంది. సేమ్ టెంపుల్లో ఎలా ఉంటుందో ప్రసాదం అలా